నమస్తే అండి. నా పేరు ఆఫ్రీను. నాకు 2017 బుచ్చిరెడ్డిపాలెం జమిలా మహల్కి చెందిన రసూల్ భాషతో నాకు మ్యారేజ్ జరిగింది. 2017 ఏప్రిల్ నెల 17వ తేదీన. పెళ్ళైనప్పటి సెకండ్ మంత్లో నేను బాబు సెకండ్ మంత్లో ప్రెగ్నెన్సీ తీయలేదని మా అత్త వాళ్ళు అప్పటి నుంచి నన్ను టార్చర్ పెట్టడం మొదలుపెట్టారు. అయినా కూడా నేను అలా భరిస్తూ గమ్ము ఉన్నాను. నేను డెలివరీకి వెళ్ళినప్పటి నుంచి నాకు బాబు పుట్టాడండి. మా ఇంటికి మా పేరెంట్స్ నాకు సిజేరియన్ జరిగింది. మా పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి గొడవలు చేయడం, రచ్చ చేయడం అలా చేస్తూ ఉండి మా ఆయన్ని నన్ను నా దగ్గర నా బిడ్డ దగ్గర పంపించకుండా చేశారు వాళ్ళు. అసలు ఫోనులు లేవు, ఏం లేవు. ఫోనులు కూడా బ్లాక్ చేసేసారు అప్పుడు. ఇంకా ఏంటి అది అంటే మేము పెద్ద మనుషుల్లో పెట్టాము. పెద్ద మనుషులు పెట్టినప్పుడు కూడా పెద్ద మనుషులు ఒకసారి కలిపారు. అలాగే అని మళ్ళీ 6 మంత్లో నేను బాబుని తీసుకొని ఇంటికే వచ్చానండి. ఈ ఇంటికి వచ్చి మళ్ళీ వెళ్ళాను. మా అత్త వాళ్ళ అమ్మ తీసుకొని వచ్చి మా అమ్మల ఇంటి దగ్గర వదిలిపెట్టేశారు నన్ను. మళ్ళీ అప్పటి నుంచి మళ్ళీ మా ఆయన కానీ ఎవరు రాలేదండి. నాకు 22 సవర్లు బంగారం పెళ్లిలో 7 లక్షల కట్నము ఇచ్చి చేశారండి. పెళ్ళైన 1 సంవత్సరానికి మాకు ఇంకా డబ్బులు కావాలని చెప్తే ప్లాట్లు కొనాలి అది ఇది అంటే మళ్ళీ మా అమ్మ మా నాన్న 4.5 లక్షలు ఇచ్చారండి. 4.5 లక్షలు ఇస్తే అప్పుడు ఇక్కడ చెలైపల్లం రోడ్ దగ్గర ఒక ఫ్లాటు, నా నగలు కుదవబెట్టి జొన్నవాడ సెంటర్లో ఒక ఫ్లాటు 2 తీసుకున్నారండి. తర్వాత మా ఫ్లాటులు ఒక ఫ్లాట్ లేదండి, మాకు తెలియదండి. మాకు తెలియకుండా ఒక ఫ్లాట్ అమ్మేసాను అన్నారు. ఇంకపోతే ఇప్పుడు చెల్లాయిపల్లం రోడ్ దగ్గర ఒక ఫ్లాట్ ఉంది. ఆ ఫ్లాట్ కూడా మా ఆయన ఫ్రెండ్ ఆమని అనే అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ ఫ్లాట్ని. ఇప్పుడు ప్రజెంట్ నా బాబు పుట్టిన తర్వాత నా బాబుకి 7 సవర్లు బంగారం వేశారు. ఇప్పుడు ఈ ఇల్లు ఉందండి, ఈ ఇల్లు కూడా సేల్స్కి పెట్టేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు నాకు వాళ్ళు మఠం దగ్గర ఆర్ఆర్ నగర్ రామచంద్రారెడ్డి నగర్ దగ్గర కొత్త ఇల్లు కట్టుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఆ ఊరి పక్క వీధి అమ్మాయి సుల్తానా అనే అమ్మాయితో పెళ్లి చేసుకుని రెండో పెళ్లి మాకు తెలియకుండా రెండో పెళ్లి చేసుకున్నారు. జడ్జి గారు డైవర్స్కి వాళ్ళు వేస్తే జడ్జి గారు విచారించి ఇచ్చేసి తీసుకొని పోతానంటే సరే అని తీసుకోపోమని కాపురానికి డైవర్స్ అనేది డిస్మిస్ చేసేసారు. డైవర్స్ డిస్మిస్ చేసాము. 2023లో మెయింటెనెన్స్ వేసాము. జడ్జి గారు అంతా కౌన్సిలింగ్ చేసి నాకు నా బిడ్డకి 30,000 శాంక్షన్ చేశారండి. నాకు 3 నెలలు మెయింటెనెన్స్ అనేది ఇచ్చాడు. ఇంకా అప్పటి నుంచి నాకు 3 నెలలు మెయింటెనెన్స్ ఇచ్చారు. మళ్ళీ అప్పటి నుంచి ₹1 ఇవ్వలేదు. నాకు మెయింటెనెన్స్ ఇవ్వకుండా నన్ను నా బిడ్డని పట్టించుకోకుండా నేను నా బిడ్డ ఎలా బతకాలి, అతనేమో రెండో పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటే నేను నా బిడ్డ ఎలా తిరగాలి, ఎలా బ్రతకాలి, ఎలా జీవనం సాగించాలి, మా పరిస్థితి ఏంటి? వీళ్ళు ఉన్న ఆస్తులు అన్నీ అమ్ముకుంటూ పోతే మా పరిస్థితులు ఏంటి? మాకు మా నగలు, మేము ఇచ్చిన కట్నం డబ్బులు, మా ఈ ఫర్నిచర్స్ ఇవన్నీ ఇచ్చిన అవి నాకు నా బిడ్డకి నష్టపరిహారం మాకు చెల్లించామంటే ₹1 లేవని చేతులు ఎత్తేస్తున్నారు. వీళ్ళు ఉన్న ఆస్తులు మొత్తం అమ్ముకుంటూ పోతే ఇంకా నాది నా బిడ్డ పరిస్థితి ఏంటి? ఇంకా నాకు నా బిడ్డకు మేము పోలీస్ స్టేషన్లకు వెళ్తే రాజకీయ నాయకులతో ఫోన్లు చేపిస్తున్నారు. కేసులు కట్టనివ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు. శ్యామ్ తేజ అండి. అక్కడ మా హస్బెండ్కి రెండో పెళ్లి జరిగిందని తెలిస్తే మేము అక్కడికి వెళ్తే పట్టుకున్నాం. రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటే అక్కడ కూడా శ్యామ్ తేజ వచ్చి ఎందుకు వచ్చావు, నేను పోలీసులకు పెద్ద మీరేంటి వచ్చేది అది ఇది అని చెప్పి మమ్మల్ని బెదిరించి మమ్మల్ని పంపించారు. అప్పుడు కూడా మేము బుచ్చికి వచ్చి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెడితే మా కేసు తీసుకోకుండా రివర్స్ మేము వచ్చి కొట్టి వెళ్ళామని ఆ శ్యామ్ తేజ దగ్గరుండి మాకు కేసు కట్టించారండి. ఇప్పుడు మా పరిస్థితి నేను నా బిడ్డ పుట్టినప్పటి నుంచి నేను కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నాను. నా బిడ్డ పరిస్థితి ఏంది అసలు? ఇప్పుడు నిన్న కూడా పోలీస్ స్టేషన్ దగ్గర శ్యామ్ తేజ అనేది 20 మంది పంపించారు అబ్బాయిని. నిన్న మా ఆయన ఇక్కడ నేను మా అత్తోళ్ళ ఇల్లు అమ్మేస్తున్నానంటే నేను నా బిడ్డకి ఆధారం లేదని నేను ఇక్కడికి వచ్చి కూర్చుంటే తాళాలు బగలు కొట్టుకొని నేను వచ్చి ఉండడానికి హక్కు లేదంట. ఇక్కడ ఎందుకు వచ్చావు, ఇక్కడ నుంచి వెళ్ళిపో అని అన్నారు.
నిన్న మా హస్బెండ్, మా అత్త, మా ఆడబిడ్డ హస్బెండ్, వీళ్ళంతా మావ, చిన్నత్త కొడుకు, చిన్న మావయ్య, శ్యామ్ తేజ ఈ కోర్టులో కూడా డైవర్స్ కేసు అనేది కౌన్సిలింగ్ చేసి 2 తరపుల జడ్జి గారు డైవర్స్ కేసు డిస్మిస్ చేసేసారు. ఇప్పుడు మెయింటెనెన్స్ అనేది మాకు 30,000 శాంక్షన్ చేస్తే మాకు మెయింటెనెన్స్ ఇవ్వటం లేదు. ఇలా డైవర్స్ ఇంటికి కాపురాన్ని తీసుకొని పోమంటే కాపురాన్ని తీసుకొని పోతానని చెప్పి 2వ పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు ఆయన ఏమో సెకండ్ మ్యారేజ్ చేసుకుంటే నేను నా బిడ్డకి ₹1 ఇవ్వకుండా మెయింటెనెన్స్ మమ్మల్ని ఇబ్బంది పడుతుంది. నేను నా బిడ్డ ఇక్కడికి వచ్చాము. ఈ ఇంటికి వస్తే ఇక్కడి నుంచి వెళ్ళిపోమంటే నేను నా బిడ్డ ఏమవ్వాలి? మేము నా బిడ్డ రోడ్డు పాలు పడాము. ఇవాళ దీనికి నన్ను నా బిడ్డను ఎవరు పోషించాలి? ఇక్కడ బుచ్చిలో మనం కేసు పెట్టినా మన కేసు అనేది చెల్లటం లేదు. మా కేసు ఎక్కడ మాకు న్యాయం జరగద్ది? ఎస్పీ మేడం గారు, ఎమ్మెల్యే సార్ గారు, మీరే మా మీద కాస్త దయచేసి మా కేసుని మీరే చూడండి. నేను నా బిడ్డలు రోడ్డు పాలైపోయాము. మమ్మల్ని చాలా చీటింగ్ చేశారు. ఎస్సీ జాబ్ అని చెప్పి మమ్మల్ని చీట్ చేసి పెళ్లి చేసుకున్నారు. మాకు కాస్త దయచేసి మా మీద కాస్త నా బిడ్డ మొహం చూసి నా మీద కాస్త దయచేసి మాకు న్యాయం చేయండి. మీరే మాకు ఇప్పించండి. మా గోల్డ్, మా ఈ కట్నము, మాది మా బిడ్డకి నాకు నష్టపరిహారం ఇప్పించి మాకు న్యాయం చేయండి కాస్త.